హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు పిల్లల్లో ఏకాగ్రత పెరగాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో ఉందండి. ఈ వీడియో మొత్తం మీరు చూస్తే తెలుస్తదండి ఖచ్చితంగా. ఈ వీడియో అనేది మంచి ఇన్ఫర్మేషన్‌తో కూడుకున్నదండి. మన పిల్లలు స్లోగా ఉన్నారు అంటే మనం ఇంట్లో తల్లే ప్రధాన గురువు గాబట్టి పిల్లల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఉపయోగపడే యాక్టివిటీస్ అనేది మన ఇంట్లో మనమే నేర్పించుకుంటూ ఉంటే కొన్నాళ్ళకనేది ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతదండి. అదే విధంగా మా పాపకేమో ఈ పూసలు, బియ్యం, పప్పు అనేవి 3 ఐటెమ్స్ ఇచ్చానండి ఇంగ్రీడియెంట్స్. ఆ ఇంగ్రీడియెంట్స్‌ని లెక్క పెట్టమని చెప్పాను. ఫస్ట్ ఆమె లెక్క పెట్టేది కాదండి. పడేసేది. తర్వాత అవి లెక్క పెడుతూ ఉంటే నీకు ప్రెజెంటేషన్ ఉంటది. లేకపోతే భగవంతుడు ఈ విధంగా నీకు మంచి చేస్తాడు అని చెప్పుకుంటూ రావటం వలన ఆమెలో మార్పు అనేది సహజంగా వచ్చేదండి. వచ్చి ఆమె పూసలిస్తూ ఉంటే ప్రతిదాన్ని కౌంట్ చేస్తూ వస్తదండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే పిల్లలు స్లోగా ఉన్నారా? అందరిలా ఉన్నారా? లేదా? అనేది ఫస్ట్ ప్రధాన గురువు తల్లేనండి. ఒకవేళ అలా అందరి పిల్లల్లా కాకుండా కొంచెం స్లోగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఇంట్లో మనం ప్రాక్టీస్ అనేది పిల్లలతో హ్మ్. మోర్ దాన్ చాలా సార్లు మనం చెప్తూ, చేయిస్తూ ఉండాలండి. మనం అంటూ పిల్లల్ని పట్టించుకోకపోతే పిల్లలు మరికొంచెం వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. సో, మా పాపకి ఇట్లా 3 ఐటెమ్స్ ఇచ్చేసరికి తను లెక్క పెట్టాలనే ఇంట్రెస్ట్ వచ్చిందండి. ప్రతీదీ లెక్క పెట్టుకుంటూ వచ్చిందండి. చాలా చెప్పింది. "నీకిష్టమైన దేవుడు ఎవరు?" అంటే వినాయక స్వామి అని చెప్పిందండి. ఇదిగోండి వినాయక స్వామి శ్లోకం చెప్తది మా పాప. చూడండి. హాయ్ జోష్న. హాయ్. నీకు ఏ దేవుడంటే ఇష్టం? వినాయకుడంటే ఇష్టం. వినాయక స్వామి అంటే ఇష్టమా? అయితే వినాయక స్వామి శ్లోకం చెప్తావా మాకు? చెప్తా. ఏదో ఒకసారి నాకు చెప్పవా వినాయక స్వామి శ్లోకం? చెప్తా. శుక్లాంబరధరం చెప్తావా? చెప్పు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాననం పద్మార్కం గజాననం మహర్నిశం కదంతం పద్మనాభం అనేకదంతం ఉపాస్మయే ఉపాస్మయే. వెరీ గుడ్ జోష్న. ఇదిగోండి మా పాప ఎంత చక్కగా చెప్పింది. ఇట్లానండి మనం పిల్లలకి వెనకబడి ఉన్నారని మనం ఎప్పుడు కూడాను వెనకం చేయకూడదండి. పిల్లలు వెనకబడ్డారు అంటే తల్లిగా మనం ముందుగా వాళ్ళలో ఉండే లోపాలు ఏమిటి అనేది మనం తెలుసుకొని వాటిని రెక్టిఫై చేయడానికే చూడాలండి. సో, మా పాపనైతే నేను ఈ విధంగా రోజుకొక యాక్టివిటీ కింద ఏవో ఒకటి ఇచ్చి లెక్క పెట్టిస్తూ ఉంటానండి. ఆమె చక్కగా లెక్క పెడుతూ ఉంటది. ఏది చెప్పినా చేస్తుందంటది. ఒకానొకప్పుడు ఆమె చేసేది కాదండి. ఇప్పుడు మంచిగా చేస్తుందండి. సో, చూసారు కదండీ నా వీడియోని. మా పాప ఎట్లా చేస్తుందనేది ఇట్లా యాక్టివిటీస్ చేయించుకుంటూ ఉంటానండి. సో, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు ఇలా మా పాప చేసే యాక్టివిటీస్ అన్నీ మీకు వీడియో రూపంలో నేను చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.